నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్ గా ఒక వ్యక్తి ఎదిగే కొద్దీ ఎదగలేక పని పాట లేక సోషల్ మీడియాలో ఖాళీగా ఈ జియో ఇంటర్నెట్ వాడుకుంటూ కాలక్షేపం చేసే బ్యాచ్ కి ఎప్పుడు ఎవరు దొరుకుతాడా అని కాసుకొని ఉండడము, అందులోనూ చిరంజీవి లాంటి వ్యక్తి ఎప్పుడు దొరుకుతాడా, ట్రోల్ చేద్దామా, టైం పాస్ చేద్దామా అనేసి కాసుకొని కూర్చుంటారు. అలాంటి సంఘటనే నిన్న బ్రహ్మానందం కుమారుడికి సంబంధించినటువంటి ఫంక్షన్ లో చిరంజీవి గారు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి ఏదో స్పీచ్ ఇస్తా ఉంటే ఆ స్పీచ్ ని ట్రోల్ చేస్తున్నారు. అదే విధంగా యాంకర్ సుమా అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా చెప్పిన దాన్ని అసలు ఏం తప్పుందో నా స్టైల్లో మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఆయన మాట్లాడింది కరెక్టా తప్పా అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంజనీదేవి గారి ఫాదర్, ద గ్రేట్ పర్సనాలిటీ చిరంజీవి గారు ఒక్క వాక్యం వారి పేరు లేదంటే వారి గురించి చెప్పాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. మీ ఇప్పుడు వాస్తవంగా ఈ ప్రశ్నకు చిరంజీవి గారు అబద్ధం చెప్పి స్వతంత్ర సమరయోధుడు, ఆయన కమ్యూనిస్టు భావజాలాలు కలిగిన వాడు, చాలా గొప్ప వ్యక్తి, దాన ధర్మాలు చేసిన వాడు అని చెప్పి అబద్ధం కూడా చెప్పొచ్చు. కానీ ఉన్నది ఉన్నట్టుగా అబద్ధాలు చెప్పే అలవాటు లేని చిరంజీవి గారు ఉన్నది ఉన్నట్టే చెప్పాడు. అది ఏం చెప్పారో చూడండి. మీ చిన్ననాటి అనుభవాలు ఏదైనా? మా అమ్మగారి తండ్రి గారు రాధాకృష్ణ నాయుడు. రాధాకృష్ణ నాయుడు అంటే ఆయన పేరు. ఆయన వాళ్ళ తాత కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గా రిటైర్ అయ్యారు. ఆయన 2 పెళ్లిళ్ళు ఏదో చేసుకున్నాడంట. ఆయన రసికుడు అంట. ఇందులో తప్పేముంది? ఉన్నది ఉన్నట్టు చెప్పాడు. ఇందులో తప్పేముంది? దీనికి పవన్ కళ్యాణ్ ని లింక్ చేసి ఒక బ్యాచ్ సునకానందాన్ని పొందుతా ఉన్నారు. ఆయన ఏదో సరదాగా అక్కడ ఉన్న వాళ్ళని నవ్వించేదానికి లేదా చూస్తున్న వాళ్ళ మనల్ని నవ్వించడానికి చెప్తే ఈ సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ దాన్ని ఏదో పవన్ కళ్యాణ్ గారికి లింక్ చేసి తాత పోలికలు పవన్ కళ్యాణ్ కి వచ్చిందని సునకానందాన్ని పొందుతా ఉన్నారు. తీసుకోలేదమ్మా. చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు. మంచి గుర్తు వచ్చింది. ఇక్కడ ఆయన దాన ధర్మాలు కూడా చేస్తాడని చెప్పాడు. ఆ విషయాన్ని పక్కన పెట్టి ఆయన ఏదో కామెడీగా నిజం నిర్భయంగా చెప్పిందని ట్రోల్ చేస్తా ఉన్నారు. ఓకే, అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము. రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు. ఫోటో ప్లీజ్ అమ్మా. ఎస్, చిరంజీవి గారి. ఈ యాంకర్లకి ఏం పని పాట ఉండదు. అసలు జరుగుతూ ఉండే ప్రోగ్రామ్ ఏంది? చిరంజీవి వాళ్ళ తాత ఎందుకు వచ్చినాడు ఇక్కడికి, రామ్ చరణ్ వాళ్ళ తాత ఎందుకు వచ్చినాడు, ఏదో ఒక ప్రశ్న వేయడము, అక్కడ అతిథులుగా వచ్చే వాళ్ళని ఇరికిచ్చేయడము, ఈ సోషల్ మీడియాలో బుక్ చేయడము, ఈ ట్రోలర్స్ కి 10 రోజులు ఆహారం పెట్టడం, ఇదే పని అయిపోయింది. అక్కడ జరుగుతూ ఉండేది సినిమా ఫంక్షన్. ఆ సినిమా ఫంక్షన్ కి ఆ తాత వాళ్ళు ఎందుకు వచ్చినారో నాకు తెలియదు. ఇది కావాలని వాంటెడ్ గా స్క్రిప్ట్ చేసి చేస్తారనుకుంటా వీళ్ళు. యంగ్ ఫొటోస్ చూస్తే ఆయన గ్లామర్ నాకు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ ఎవ్వరికి రాలేదు. అంత గ్లామరస్ ఫేస్. అంటే ఇటాలియన్ కట్స్ అంటే అలా ఉంటుంది ఆయన ఫేస్ కట్. మేము ఆయన ఆరాధిస్తుంటాం. ఆయన మా హీరో. చిరంజీవి ఏం చెప్పినాడంటే వాళ్ళ నాన్న ఆయనకి హీరో అని చెప్పినారు. ఇది ఎవడు ట్రోల్ చేయడు, ఇది ఎవడు వైరల్ చేయడు. ముందు మీ తల్లిదండ్రులను గౌరవించేది నేర్చుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఫైనల్లీ ఒక పిక్చర్ క్లింకారా వాళ్ళ తాతగారి ఫోటో చూద్దాము. క్లింకారా ఈ సుమా చూడు. ఫోటో ప్లీజ్ అమ్మ, తొందరగా ఏంట్రా బాబు. అది ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్లిప్. ఇది చూడండి. దీన్నే కాంట్రవర్సీ చేసిండేది. ఉన్నప్పుడు నాకు మా గ్రాండ్ డాటర్స్ ఉన్నట్టు ఉండదు. ఒక లేడీస్ హాస్టల్ వార్డెన్ ఉంటుంది. ఇందులో తప్పేముంది? ఆయనకు 5 మంది మనవరాళ్ళు, 2 పెద్ద కూతురు బిడ్డలు, 2 చిన్న కూతురు బిడ్డలు, 1 రామ్ చరణ్ కూతురు, 5 మంది మనవరాళ్ళు ఉన్నారు. నాకు అది ఇల్లు లాగా లేదు, లేడీస్ హాస్టల్ లాగాను, నేను దానికి వార్డెన్ లాగాను ఉన్నానని చెప్పాడు. దాంట్లో తప్పేముంది? లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా చుట్టూ ఆడపిల్లలే, ఒక్క మగాడు. చరణ్ ఈసారి సరే ఇంకొక అబ్బాయిని కనరా. ఇప్పుడు సమస్య అంతా ఒక రామ్ చరణ్ ఒక అబ్బాయి కనురా అనేసి బహిరంగంగా అడిగాడని చిరంజీవి అంటే పడని వాళ్ళు, చిరంజీవికి కుటుంబ విలువలు లేవు, చిరంజీవికి ఆడోళ్ళంటే గౌరవం లేదు, చిరంజీవి అమ్మాయిల్ని కనొద్దంటున్నాడు, చిరంజీవి అబ్బాయిల్ని కనమంటా ఉన్నాడు అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. వాస్తవానికి 5 మంది మనవరాళ్ళు ఉన్న అతనికి ఒక మనుడు కావాలని కోరుకోవడంలో తప్పేముంది? మీరు చిరంజీవికి లెక్చర్ ఇచ్చేంత కెపాసిటీ ఈ సోషల్ మీడియాలో ఎవరికైనా ఉందా? ఉమ్మడి కుటుంబ విలువలలో చెల్లెల్ని ఏ విధంగా చూసుకున్నాడు, కూతుర్లను ఏ విధంగా చూసుకున్నాడు, కూతురు బిడ్డలను ఏ విధంగా చూసుకుంటున్నాడు, చెల్లెళ్ళ పిల్లోల్ని ఏ విధంగా చూసుకుంటున్నాడు. ఒకసారి చిరంజీవి జీవితంలోకి తొంగి చూడండి. చిరంజీవి ఈ కాలంలో ఆస్తి కోసం తల్లిపైన చెల్లిపైన కేసులు కూడా వేసేటువంటి ఈ సమాజంలో 100 కోట్ల రూపాయల ఆస్తులను చెల్లెలకు వాళ్ళు సెటిల్ అయిపోయిన తర్వాత కూడా కోకాపేటలో 2 ఎకరాల పొలం రాసించినటువంటి ఉన్నత వ్యక్తి
వ్యక్తిత్వం కలిగినటువంటి చిరంజీవి గారికి మహిళల పట్ల చిన్న చూపని, ఆడపిల్లోళ్ళంటే చిన్న చూపని వైరల్ చేస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో ఏ విధంగా ఉండాలని చిరంజీవికే లెక్చర్ ఇచ్చేంత వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తులు నిజంగా ఉన్నారని నేను అనుకోవడం లేదు. చిరంజీవి మెగాస్టార్ కావడానికి, చిరంజీవికి పద్మ విభూషణ్ రావడానికి, చిరంజీవి అంత పెద్ద హీరో అవడానికి ఆయన వ్యక్తిత్వమే కారణము. ఆ మంచి వ్యక్తిత్వం ఉంది కాబట్టే ఇప్పటికీ చెక్కు చెదరని అభిమానంతో సినిమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాడు. కాబట్టి ఈ ఒక్క చిన్న క్లిప్ ను పట్టుకొని ఒక కుటుంబ పెద్దగా ఒక మనవుడిని, వారసుని కోరుకోవడము తప్పు లేదు. ఇది భారతదేశంలో ఏ కుటుంబ పెద్దను అడిగినా ఒక వారసుడు ఉంటే బాగుంటుందని అంటారు గాని ఏదో క్యాజువల్ గా చెప్పిన దాన్ని ఆల్రెడీ 5 మనవరాలు ఉన్నారు, ఒక మనవుడు పుడితే బాగుండని చెప్పిన ఒక చిన్న విషయాన్ని అది రామ్ చరణ్ కి ఎందుకు చెప్పాడు? ఆల్రెడీ పెద్ద కూతురుతో ఇంక అవకాశం లేదు, ఆల్రెడీ 2 కూతుర్లు ఉన్నారు. చిన్న కూతురికి ఇంక అవకాశం లేదు, 2 కూతుర్లు ఉన్నారు. అవకాశం ఉండేది రామ్ చరణ్ కేనని, బాబు రామ్ చరణ్ ఒక కొడుకును కనిచ్చు మన వంశాన్ని ముందుకు తీసుకెళ్తాడని చెప్పిన దాంట్లో తప్పేం కనపడింది? ఈ ట్రోలింగ్ చేస్తున్నటువంటి ప్రతి ఇంట్లో కూడా తల్లిదండ్రులు వాళ్ళ తాతోళ్ళు ఎవరిని అడిగినా వారసుడు ఉండాలి అంటారు, కానీ పైకి మాత్రం ఆడ మగ ఒకటేనండి అంటారు. డిప్లొమాటిక్ గా ఆన్సర్ ఇచ్చింటే సరిపోయేది. అదే రామ్ చరణ్ ఇంకొక కూతురునే కాను, నాకు కొడుకులు వద్దు, కూతురులే ముద్దు అని చెప్పింటే అసలు ఈ న్యూస్ అయ్యేది కాదు. మీకు కాంట్రవర్సీ కావాలి, అది కూడా చిరంజీవి వైపు నుంచి కాంట్రవర్సీ వస్తే బాగా వైరల్ అవుతుంది, మీకు నవ్వ కూడా తీరుతుంది. కాబట్టి సోషల్ మీడియాలో ఈ క్లిప్పింగ్ ని పట్టుకొని తెగ వైరల్ చేస్తున్నారు. నాకు తెలిసి ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే లేదు. ప్రతి కుటుంబంలో వారసుని కోరుకుంటారు, మీరు అవునన్నా కాదన్నా. రామ్ చరణ్ విషయంలో కూడా ఆల్రెడీ కూతురు ఉంది కాబట్టి ఒక కొడుకు కూడా పుడితే బాగుంటుంది, అన్నా చెల్లెళ్ళు అనుబంధం బాగుంటుందనే ఉద్దేశంతో చెబితే అందులోని నెగిటివ్ కోణాన్ని మాత్రం తీసుకొని ఆయన ఏందో దేశద్రోహానికి పాల్పడినట్లు సోషల్ మీడియాలో సునకానందాన్ని పొందుతున్నారు. మీ ఏడుపులే ఆ కుటుంబానికి ఆశీర్వాదము. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.